పాఠశాల సినిమా కంటే కూడా ఐ హ్యావ్ టు షేర్ ఎ ఫ్యూ థింగ్స్ అబౌట్ మహి. తను ఒకప్పుడు ప్రొడ్యూసర్ 2 సినిమాలు తీశాడు. తీసిన తర్వాత వన్ డే కేమ్ టు మెన్షన్ ఈ వాంటెడ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ 2 years బ్యాక్. ఎందుకయ్యా నువ్వు ప్రొడ్యూసర్ కదా, డైరెక్టర్ ఎందుకని అడిగాను. 2 కష్టం కదా అంటే, లేదు నాకు కోరిక డైరెక్షన్ అని చెప్పి వచ్చానండి, బట్ టర్న్ అవుట్ టు బి ప్రొడ్యూసర్ అండి. ఈ పాఠశాల లైన్ క్లుప్తంగా చెప్పాడు నాకు. చెప్తే సార్ ఇది సరిపోదమ్మా, వర్క్ చేయాలి కదా అంటే, లేదు సార్ నేను న్యూజిలాండ్ న్యూజిలాండ్ వెళ్ళి వర్క్ చేసుకు మళ్ళీ వస్తానని చెప్పి 2 years తర్వాత ఫినిష్ చేసుకొచ్చాడు. జనరల్గా సినిమాలో టెక్నీషియన్స్ పని చేసే ఉంటారు, బట్ ఇక్కడ టెక్నీషియన్ కంటే కూడా దే వర్క్ మోర్ యాజ్ ఫ్రెండ్స్ టు హిమ్ త్రూ అవుట్ ద జర్నీ. ద హోల్ టెక్నికల్ టీమ్ దే మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ టు హిమ్ అండ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్. అంటే దాని తర్వాత ఇతను సినిమా కంప్లీట్ చేసిన తర్వాత వెన్ హీ హ్యాడ్ ఏ షో, ఈ రోజుల్లో సినిమా అనేది మేము తీసినాక చాలామంది చూపిస్తాక భయపడతాం, చూపించకుండా సినిమాని అమ్మేయాలని చూస్తాం. ఎందుకంటే చాలా మటుకు మాకే నమ్మకాలు ఉండవు సినిమా మీద. బట్ అతను ఒక పాయింట్ ఎన్నుకుని ఇంత కష్టపడి సినిమా తీసి నీ కష్టాలు పడి మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి సినిమా చూపించి అందరూ ఒపీనియన్ తీసుకుని ఇవాళ రిలీజ్ వరకు వచ్చాడు ఇతను. ఇది ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ సినిమా నేను చూశాను, క్వాలిటీ వైజ్ A1. అతను ఏవైతే అనుకున్నాడో అది విజువల్గా చూపించగలిగాడు. అండ్ ఐ థింక్ యూ విల్ బీ ప్రూవింగ్ యువర్సెల్ఫ్ యాస్ ఎ డైరెక్టర్. మై గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా ఫ్రెండ్షిప్ 93 నుంచి స్టార్ట్ అయింది. ఫ్రమ్ పాస్ట్ 21 years మేము వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఆడియో ఫంక్షన్ నుంచి ఎస్టర్డే మార్నింగ్ నేను ఫ్లై అయ్యాను కెనడా నుంచి. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి ఇంకా అంతకంటే ఇంకా వేరే విధంగా ఏం చెప్పలేను. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఈ సినిమాలు చూడడం అంటే మీకు పాఠశాల అంటే ఇది అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడు చాలామంది మాట్లాడారు, పోస్టర్స్ చూసాం, ట్రైలర్ చూసాం, మీకు ఎక్కడైనా కనెక్ట్ అవుతుందా? చాలా కనెక్ట్ అవుతుందండి. 2 రకాలు. చాలామంది ఇందాక మహానందికి అక్కడికి ఇక్కడికి వెళ్ళన్నారు కదా, వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇంకొందరు నాలాంటి వాళ్ళు ఎప్పుడు శ్రద్ధగా చదువుకుంటూ ఎప్పుడు టూర్లకే పోనోళ్ళు. మీరు చెప్తుంటే ఎందుకు సార్ అందరు నవ్వుతున్నారు అలా? శ్రద్ధగా చదువుకున్న వాళ్ళు చూసి అందరూ నవ్వేవాళ్ళేనండి కాలేజీలో. మీరు నవ్వేవాళ్ళు కాదా ఫస్ట్ బెంచ్ వాళ్ళని చూసి? అవునండి. అంతే వీళ్ళు కూడా ఇప్పుడు కూడా వెనకాల బెంచ్లో కూర్చొని నవ్వుతున్నారు అందరూ, ఫస్ట్ బెంచ్లో కూర్చొని నన్ను చూసి. ఇందాక పెద్ద ఆయన రామారావు గారు, ఆయనది నాది ఒక రకంగా ఒకటే వ్యూ అండి. ఈ సినిమాలు చూసి కొందరు వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు. ఇంకొందరు నాలాంటి వాళ్ళు, రామారావు గారు లాంటి వారు ఏం మిస్ అయ్యాము అనేది కూడా ఇలాంటి సినిమాలు చూసి తెలుసుకోవచ్చు అండి. సార్ మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం సార్. ఎందుకు మీరు చెప్తున్న దానికి మిమ్మల్ని చూస్తే నాకు అసలు ఏం కనెక్ట్ అవ్వట్లేదు సార్. ఎందుకంటారు సార్ అలా? అది ఏమో మీరే చెప్పాలండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మిగతా విషయం అర్థమైపోయింది, మిగతా వాళ్ళు నవ్వినప్పుడే నాకు మొత్తం మ్యాటర్ అర్థమైపోయింది. భలే కవర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ పాఠశాల ఆడియో లాంచ్లో లాస్ట్ సాంగ్ బ్రతికామన్న భావనేదో మిగిలేలా జీవించు ఈ నిమిషం వందేళ్ల స్మృతిలాగా మాయమయ్యే లోపల మెరుపులా బ్రతకరా ఈ క్షణం నీదిగా, మరుక్షణం లేనిది జీవితం. పాఠశాల సినిమా అంటే ఐ మీన్ అబౌట్ స్కూల్ కాలేజ్ అన్నట్టుంది చూస్తుంటే. మరి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి సినిమాకు సంబంధించి సినిమా డైరెక్టర్ గారు మరి వారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఈ సినిమా తీయటానికి ఎంత కష్టపడ్డది అంటే వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా జోడించి ఒక స్టోరీ రాసి దాన్నే సినిమాగా తీయడం అంటే ఇది మామూలు విషయం కాదు, పెద్ద ధైర్యమే.
ఈరోజు రేపు సినిమాలు తీయాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలి. ఇంతకుముందు చెప్పినారు ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మేము ఎక్కడ చూపించాము, రిలీజ్ అయిన తర్వాతనే సక్సెసా ఫెయిల్ అని తెలుస్తుందని. సో తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కావాలని అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. పాఠశాల టీంకి అందరికి కూడా. Basically, I know Mahi and Rakesh from a very long time. Like actually 2 years back, he showed me the posters. He told me about his journey and about the film. So I wish them all the very best. Actually, I saw the theatrical trailer when it was released, and I got goosebumps. And chala baagundi trailer, and I wished him all the very best. Thanks a lot. పాఠశాల టైగ్లైన్ 5 friends 5 weeks 5,000 kilometers అండ్ జర్నీ, అదే చాలా క్యాచీగా ఉంది. ప్లస్ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీస్ అన్నీ యాక్చువల్లీ ఇట్ విల్ స్టీల్ ద హార్ట్ ఆఫ్ ద ఆడియన్స్. హోప్ యువర్ మూవీ ఆల్సో విల్ స్టీల్ ద హార్ట్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పాఠశాల వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో పాఠశాల ఆడియో లాంచ్కి అందరూ విచ్చేశారు, గెస్ట్లు అందరూ వచ్చారు అండ్ అన్ని సాంగ్స్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు సీడీని లాంచ్ చేయడానికి విల్ స్టార్ట్ ఫస్ట్లీ ఫ్రమ్ నవదీప్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నరేష్ గారిని, శశాంక్ గారిని, శ్రావ్య గారిని, రాహుల్, కయ్యూమ్. స్వేచ్ఛ వర్షం కలల పయనం, స్వేచ్ఛ వర్షం మొదలయ కలల పయనం, మేఘాల పంచన వేగాల అంచున సాగేటి పరుగు మాదంట, తొలిసారి సాహసం దాటాలి ఆకాశం, ఇది మళ్ళీ రాణి అవకాశం. బటర్ఫ్లై కన్నా బటర్ఫ్లై మానే ఈ ప్రయాణమే మా ప్రాణమే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఈ సినిమా ప్రమో నేను మన ఈ మధ్యన థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూశాను. రైట్ ఫ్రమ్ విజువల్స్, లొకేషన్స్, యాక్టర్స్, పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా అంటే ఈ స్టేజ్ మీద నేను చెప్పాల్సింది నా ఫ్రెండ్ గురించి. అంటే శశాంక్, నేను దాదాపు 2000లో యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాం. సో చాలామందికి తెలియదు ఏంటంటే శశాంక్ ఒక ఇంటెన్స్ యాక్టర్. సో డెఫినెట్గా వన్ డే హీస్ గోన్ ప్రూవ్ అండ్ డెఫినెట్గా ఈ పాఠశాలతో దాన్ని ప్రూవ్ చేసుకుంటాడని నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ మాహి గారు చాలా ఇందాక దాము గారు చెప్పినట్టు దాదాపు 2.5 years నుంచి చాలా కష్టపడ్డారు. సో డెఫినెట్గా మీ కష్టానికి అంత డెఫినెట్గా ఫలితం ఉంటుందండి. అండ్ అంటే అంత నలుగురు కొత్త ఆర్టిస్టులను పెట్టుకున్నా, అంటే 5 కొత్త ఆర్టిస్టులను పెట్టుకున్నా. మంచి టెక్నీషియన్ ఉన్నారండి బ్యాక్గ్రౌండ్, అంటే మన వెనకాల శ్రీమణి గారు లిరిక్స్, అలాగే సుధీర్ గారు డిఓపి ఎక్స్ట్రాడినరీగా చేశారు, రాహుల్ రాజు గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు, అండ్ శ్రవణ్ సో ఎడిటర్. సో వీళ్ళందరూ డెఫినెట్గా మంచి సినిమా తీసి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ, ప్రొడ్యూసర్స్కి, ఈ సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. This man called Mahi V. Raghav had a lot of visions, and we all had to believe it because of his sweet talking. He's a very good sweet talker, and he convinces you in such a way that you feel that it's your own film. The journey has been very fruitful, and today is the day when we are starting to reap it. So really happy and excited. So the seed of the movie was from where there, I mean the discovery of friendship, and it's universal and it is ageless. It doesn't matter when you pass out or where you pass out, the element of friendship. So I made 2 films, which one was Village Lo Vinayikudu Chesanu, then I made Kudirte Cup Coffee, and both of them did miserably bad, and I had a chance then whether to quit or to keep doing it. So I decided to give it one complete shot. I mean, I wanted to have a closure of doing it as I wanted to do it. And the whole of, I mean, Pathashala for me is like, it taught me the persistence. I mean, it taught me patience. It taught me how to deal with people actually. I mean, film is such a business where you have to deal with people and their egos and their art as well. I mean, their whatever it is. So it's been a journey of learning how to deal with people, handling pressure, learning patience. I mean, it taught me patience. There was not much choice, but it taught me patience, yeah.